శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 88వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో మాయాద్యూతం అనేటువంటిది వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరుగుతుంది. అంతకుముందు ధర్మరాజు ఏవైతే చతురంగ బలాలు మొదలైనటువంటివి, కాంచనం, బంగారము మొదలైనటువంటివన్నీ ఓడిపోయాడో, ఆట శృతి మించేటువంటి సన్నివేశంలో విదురుడు కాస్త హితవు పలికాడు ధృతరాష్ట్రుడికి. దుర్యోధనుని మందలించడం కూడా జరిగింది సభలో అందరి ముందు. చివరికి కోపించినటువంటి దుర్యోధనుడు కూడా విదురుణ్ణి నానా మాటలు అన్నాడు. పెద్దవాడు అని కూడా చూడకుండా అనరాని మాటలు అన్నాడు దుర్యోధనుడు. ఆ తర్వాత విదురుడు కూడా చేసేది లేక ఇక అందరూ ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఆసీనుడై కూర్చున్నాడు విదురుడు సభలోనే. చెప్పవలసినటువంటి బాధ్యతగా, మంత్రిగా, పెద్దవాడుగా చెప్పవలసినటువంటివన్నీ హితవు చెప్పాడు దుర్యోధనుడికి. అయినా వినలేదు, పెడచెవిన పెట్టాడు దుర్యోధనుడు. ఇక నేడు ఆట మళ్ళీ ప్రారంభమైంది. శకుని అడుగుతున్నాడు, నీ యొక్క సంపద ఏదైతే ఉందో ఐశ్వర్యం అంతా కోల్పోయావు ధర్మరాజా, ఇంకా నీ దగ్గర పందెం పెట్టడానికి ఏమున్నాయి అని అడుగుతున్నాడు. ఆ తర్వాత సకల రాజ్యాన్ని, సంపదని, సోదరుల్ని తనకి తానే ఓడిపోయి చివరికి భార్యను కూడా పందెం పెట్టడం జరుగుతుంది. ఆ వివరాలన్నీ ఈ అధ్యాయంలో సవివరంగా వ్యాసులు వారు వర్ణించడం జరిగింది. శ్లోకాల రూపంలో వాటిని ప్రారంభించుకుందాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వం 88వ అధ్యాయం. దీంట్లో సపత్ని భ్రాతృకస్య యుధిష్ఠిరస్య శకునినా పరాజయః. సపత్ని భ్రాతృకస్య అంటే, సపత్ని అంటే భార్యతో పాటుగా అని. భార్యతో పాటుగా యుధిష్ఠిరుడు సోదరులందరినీ కూడా, భ్రాతృకస్య సోదరుల్ని, భార్యని కూడా ధర్మరాజు శకుని చేత ఓడించబడటం జరిగింది. శకుని చేత ఓడించబడటం అంత మాయాద్యూతం, కపటమైనటువంటి ద్యూతం. శకునిరువాచ బహువిత్తం పరాజైషీ పాండవానాం యుధిష్ఠిర ఆచక్ష్వ కౌంతేయ యదితే అస్త్యపరాజితం. యదితే అస్తి అపరాజితం, నీ దగ్గర ఇంకా పరాజితం కానటువంటి ధనం ఉందా నీ దగ్గర ఇంకా అంటూ శకుని అడుగుతున్నాడు. ఎందుకంటే ఇప్పటికే బహువిత్తం పరాజయిషి, పాండవుల యొక్క ధనాన్ని, ఎంతో ధనాన్ని నువ్వు ఓడిపోయావు ధర్మరాజా. అట్లా కాకుండా ఇంకా ఓడిపోకుండా ఉన్నటువంటి మిగిలిన ధనం ఏదన్నా ఉందా, అది ఉంటే చెప్పు. ఆచక్ష్వ, చెప్పు అనగానే యుధిష్ఠిరుడు అంటున్నాడు, అంటే నా యొక్క ధనం అదే అనుకున్నావా, ఇంకా ఎంతో ఉంది నాకే తెలీదు, అద్భుతమైనటువంటి ధనం ఉంది అంటూ మమ విత్తం అసంఖ్యేయం అంటూ మొదలుపెట్టాడు. అసంఖ్యేయం, అంతులేనటువంటి అపారమైనటువంటి సంపదలు ఉన్నాయి. అవన్నీ ఎంత ఉంది అనేటువంటిది నేను ఎరుగుదు, నాకు తెలుసు అది. మమ విత్తం అసంఖ్యేయం యదహం వేద సౌబల. ఓ సౌబల, ఓ శకుని, అహం వేద, ఎంత ఉంది అనేటువంటిది నాకు మాత్రమే తెలుసు. అథ త్వం శకునే కస్మాత్ విత్తం సమనుపృచ్ఛసి. అధత్వం శకునే కస్మాత్ విత్తం, అట్లాంటి ధనాన్ని నువ్వు అడుగుతున్నావు, ఎంత ఉంది అనేది నీకెందుకు, నేను పందెం పెడతా కానీ అని చెప్పి మొదలు పెట్టాడు. ఇక అయుతం ప్రయుతం చైవ శంకుం పద్మం తదార్బుదం ఖర్వం శంఖం నిఖర్వం చ మహాపద్మం చ కోటయః మధ్యం చైవ పరార్థం చ సపరం చాత్ర పణ్యతాం
ఏతన్మమ ధనం రాజం స్తేన దివ్యామ్యహం త్వయా అంటూ ఇక అక్కడి నుంచి ఎంత ఉంది. అయుతం 10,000తో ప్రారంభించాడు. ప్రయుతం ప్రతిదానికి ఒక 0 యాడ్ చేసుకుంటూ వెళ్తే చాలు. ఇక్కడి నుంచి ఇదిగో పరం దాకా, సపరం దాకా. అయుతం ప్రయుతం. అయుతం అంటే 10,000, ప్రయుతం అంటే 1,00,000, శంఖం అంటే 10 లక్షలు, పద్మం అంటే 1,00,00,000. అట్లా మొత్తం అంతా అక్కడి నుంచి పెంచుకుంటూ పోతే చివరికి పరార్థం అంటే 12 సున్నాలు వస్తాయి. పరార్థం చ సపరం 13 సున్నాలు పరం అంటే. అట్లా అంత అద్భుతమైనటువంటి బంగారు నాణాలతో నిండినటువంటి ధనారాసులు, ధనమైనటువంటి అత్యద్భుతమైనటువంటి సంపద. ఇది లిక్విడ్ క్యాష్. బంగారం రూపంలో ఉండేది, వస్తు రూపంలో ఉండేది, భూమి రూపంలో ఉండేవి అవన్నీ తర్వాత. చతురంగ సేన అయిపోయింది, ఓడిపోయారు. అట్లాంటివన్నీ ఇగో పణ్యతాం అంటే పణంగా పెడుతున్నాను, వీటిని పణంగా పెడుతున్నాను. ఏతన్మమ ధనం రాజన్ తేన దివ్యామ్యహం త్వయా. ఇవన్నీ కూడా మనకి ఋగ్వేద యజుర్వేదాల నుంచి కూడా ఉన్నటువంటివి. ఈ సంఖ్యా బలం అనేటువంటిది, సంఖ్యలు అనేటువంటిది మొట్టమొదటి మన వేదాల నుంచే వచ్చింది. నమ్మకం చమకంలో కూడా మనకి ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. మనకి ఏకాచమే, తిస్సష్టమే, పంచచమే అంటూ. కాబట్టి సంఖ్యాశాస్త్రం మొట్టమొదటి వేదంలో ప్రారంభించబడినట్టుగా మనకి రుజువు, ఆధారం. అట్లాంటిది ఇంకా ఇప్పుడు మనం వాడుతున్నటువంటి సంఖ్యాశాస్త్రం కంటే మించినటువంటి సంఖ్యాశాస్త్రమే మనకి వేదాల్లో ఉంది. అట్లాంటి అంత ధనం ఉందయ్యా నా దగ్గర, ఆ ధనం అంతా పెడుతున్నానని చెప్పి పందెం పెట్టాడు ఇక్కడ. అదంతా విని ఆశ్చర్యపోయి శ్రీ వైశంపాయన ఉవాచ, వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. ఏతచ్చుత్వా వ్యవసితో నికృతిం సముపాశ్రిత జితమిత్యేవ శకునిర్ యుధిష్ఠిరం అభాషత. ఈ శ్లోకం ఇంకా మారదు, సేమ్ శ్లోకం రిపీట్ అవుతూ ఉంటుంది. నికృతిం సముపాశ్రిత అన్నాడు. కపటోపాయాన్ని ఆశ్రయించినటువంటి వాడు. కైతవము అంటారు దాన్ని. కైతవము, కపటము, మోసాన్ని ఆశ్రయించినటువంటి ఆ శకుని పాచికలు వేశాడు, ఓడించాడు. జితమిత్యేవ, నేనే జయించేశాను ఆ ధనాన్నంతా యుధిష్ఠిర అని చెప్పి పలికేశాడు శకుని. తర్వాత మళ్ళీ యుధిష్ఠిరులో ఇంకాస్త పౌరుషం పెరిగింది. ఆటకి పౌరుషం పెరుగుతూ ఉంటుంది. యుధిష్ఠిర ఉవాచ గవాశ్వం బహుధేనూకం అసంఖ్యేయమ అజావికం యత్కించిదనుపర్ణాశాం ప్రాక్షింధోరపి సౌబల ఏతన్మమ ధనం సర్వం తేన దివ్యామ్యహం త్వయా. ఎక్కడా ఒక అంతు పొంతు, హద్దు పొద్దు లేకుండా ఆట ఎత్తుకి ఎత్తు, పందానికి ఇంకా పందెం పెడుతూనే ఉంటాడు పౌరుషానికి పోయి. ఇది ఆటలో ఉన్నటువంటి సహజమైనటువంటి గుణం, అది సహజ పద్ధతి. అందుకే కూర్చునేటప్పుడే ధర్మరాజు ఎన్నో రకాలుగా నియంత్రించడానికి వద్దని చెప్పి ప్రయత్నించాడు, కానీ శకుని, కౌరవులు ఆగలేదు. ఇక ఆట మధ్యలో ఆపితే మళ్ళీ వాళ్ళు రకరకాలుగా నిందిస్తూ ఉంటారు, తూలనాడుతూ ఉంటారు. కాబట్టి సాగిస్తున్నాడు ఆటని అట్లాగే. ఎంత హృదయ విదారకమైనటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా. ఇక్కడి నుంచి రాబోయేటువంటి సన్నివేశాలు 10-15 అధ్యాయాలన్నీ కూడా చాలా కరుణార్ద్రంగా ఉండేటువంటి అధ్యాయాలు. ఆ విషయాలన్నీ కూడా ధర్మమా అధర్మమా, ఎంత ధర్మం ఉంది, ఎంత అధర్మం ఉంది, ఎన్ని రకాలుగా పాండవులు ఇబ్బంది పడ్డారు, పాండవుల్ని ఏ విధంగా మోసం చేశారు కౌరవులు అనేటువంటివన్నీ చూస్తూ ఉంటే ఓ పక్కన కోపము వస్తూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది ఓ పక్కన. ఆ విధమైనటువంటి అధ్యాయాలు ఇవన్నీ కూడా. శ్రీ వైశంపాయన ఉవాచ ఏతచ్చుత్వా వ్యవసితో. ఏం చెప్తున్నాడు ఈ అధ్యాయంలో, దీంట్లో ఈ శ్లోకంలో? గవాశ్వం బహుధేనూకం అసంఖ్యేయం అజావికం. అసంఖ్యేయమైనటువంటి పశు సంపదని వర్ణిస్తున్నాడు. ఎక్కడి నుంచి ఉన్న పశు సంపద? ఒక లిమిట్ పెట్టాడు. యత్కించిత్ అనుపర్ణాశాం ప్రాక్ సింధోరపి సౌబల అన్నాడు అక్కడ. సింధోహ ప్రాక్, సింధు నదికి పూర్వం ఉన్నటువంటిది అని చెప్పి అర్థం అక్కడ. అక్కడి నుంచి ఉన్నటువంటి అంటే సింధు నది యొక్క పూర్వ తీరము నుండి పర్ణాశా నదీ తీరం వరకు వ్యాపించి ఉన్నటువంటి అపారమైనటువంటి పశు సంపద. గవ అశ్వ బహుధేనూకం అక్కడి నుంచి వర్ణిస్తున్నాడు. ఆవులు, అశ్వాలు, వృషభాలు, గొర్రెలు, మేకలు మొదలైనటువంటి పశు సంపదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఏతన్మమ ధనం, అవి నా ధనంగా పెడుతున్నాను. ఇవన్నీ నా ధనమే, అదంతా నా ధనం. అటువంటి ధనాన్ని నేను పెడుతున్నాను. సింధు పూర్వ ప్రాంతం నుంచి ఉన్నటువంటి పర్ణాశా నది వరకు ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్న పశు సంపదనంతా ఒక పక్కన పెట్టేశాడు.
అదంతా వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు అంటున్నాడు, ఇక్కడ శకుని అంటున్నాడు అని చెప్పరు, వైశంపాయనుడు చెప్పాడు. ఇక్కడ ఏమైనా యుధిష్ఠిర ఉవాచ అని చెప్పినప్పుడు శకుని ఉవాచ అని చెప్పడు. ఎందుకంటే శకుని ఒకటే మాట పలికాడయ్యా ధర్మరాజా, ఇది జనమేజయ అంటూ వైశంపాయనుడు చెప్తుంది. ఏతచ్చుత్వా వ్యవసితో నికృతం సముపాశ్రిత జితమిత్యేవ శకుని యుధిష్ఠిరం అభాషత. అది కూడా జయించేశానయ్యా, అయిపోయింది, నెక్స్ట్ పందెం అన్నాడు శకుని కాస్త. అప్పుడు మళ్ళీ యుధిష్ఠిరుడికి అక్కడి నుంచి పురం జనపదో భూమిరబ్రాహ్మణ ధనై సహ అబ్రా అబ్రాహ్మణాశ్చ పురుషా రాజన్ శిష్టం ధనం మమ ఏతత్రాజన్మమ ధనం తేన దివ్యామ్యహం త్వయా అని తర్వాత పందెంగా పెట్టినటువంటిది వర్ణిస్తున్నాడు. ఏమిటంటే భూమి, ఎటువంటి భూమి అంటే బ్రాహ్మణులు జీవించడం కోసం ఏదైతే దానం చేశాడో, బ్రాహ్మణుల యొక్క జీవనం కోసం దానం చేసినటువంటి భూమిని తప్ప మిగిలినటువంటి నగరాలు, గ్రామాలు, ఆ ఇంద్రప్రస్థము, ఖాండవ ప్రస్థం ఏదైతే దానం చేశాడో తన రాజ్యంగా, అంతేకాకుండా తాను గెలుచుకున్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నగర గ్రామాలన్నీ కూడా నా అధికారంలో ఉన్నాయి. అటువంటివన్నీ కూడా బ్రాహ్మణేతరుల దగ్గర లేనటువంటివి, బ్రాహ్మణుల దగ్గర లేనటువంటివి, బ్రాహ్మణుల దగ్గర కాకుండా ఇతరుల దగ్గర ఉన్నటువంటి ధనాన్ని పెడుతున్నాడు. బ్రాహ్మణుల దగ్గరికి తీసుకోకూడదు ఒకసారి ఇచ్చిన తర్వాత. కాబట్టి బ్రాహ్మణులకి జీవనం కోసం కొంత భూమిని చేశాను కదా, అది తప్ప మిగతాది ఏదైతే ఉంటుందో బ్రాహ్మణేతరుల దగ్గర ఉన్నటువంటి ధనము, నగర గ్రామాదులు, నేను గెలుచుకున్నటువంటివి, ఇవన్నిటినీ కూడా, ఇవన్నీ నా సంపద, అవంతా నా శేషము, నా ధనం కాబట్టి వాటిని పందెంగా పెడుతున్నానయ్యా, పందెం వేయి అన్నాడు. ఏతత్ శ్రుత్వా వ్యవసితో నికృతిం సముపాశ్రిత జితమిత్యేవ శకునిర్యుధిష్ఠిరమభాషత. అయిపోయింది, వాటిని అన్నింటినీ గెలుచుకున్నాడు, అయిపోయింది, అది ఆధారం కూడా అయిపోయింది, కొల్లగొట్టేసా అన్నాడు శకునికి. అసలు ఒకే ఒక్క పాతికాడితో మొత్తం అన్యాయం. అదే యుద్ధం అయితే ఏ విధంగా ఉండేది, ఎంత పౌరుషాలు, అది క్షత్రియ వీరోచితమైనటువంటిది కదా, ఏమీ లేదు ఇక్కడ. పైగా ఆ పాచికలు శకుని చెప్పినట్టే వినేటువంటి పాచికలు. అటువంటి కైతవాన్ని, కపటోపాయాన్ని తెలిసినటువంటి వాడు శకుని లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ సిద్ధంగా. మిగతా వాళ్ళతో ఆడకుండా శకునితోనే ఆడుతున్నాడు ధర్మరాజు. శకుని ఆట ఇంకా కొంచెం తెలుసు, మిగతా వాళ్ళ ఆటలు తెలియవు, వాళ్ళు ఇంకా ఎట్లా మోసం చేస్తారో తెలియదు. అందువల్ల శకునితోనే ఆడుతున్నాడు ధర్మరాజు. అది తర్వాత తెలుస్తుంది ఆ విషయం మనకి. ఆ తర్వాత మళ్ళీ యుధిష్ఠిర ఉవాచ, మళ్ళీ పందెం పెడుతున్నాడు ఇక. చివరికి ఎక్కడ దాకా వచ్చాడంటే పాండవుల యొక్క శరీరం మీద ఉన్నటువంటి ఆభరణాలు పందెంగా పెడుతున్నాడు. సోదరులు ఎవరైతే కూర్చుని ఉన్నారో వారి యొక్క ఆభరణాలు, రాజపుత్ర ఇమే రాజం శోభంతే యైర్విభూషితా కుండలాని చ నిష్టాశ్చ సర్వం రాజవిభూషణం ఏతన్మమ ధనం రాజం స్తేన దివ్యామ్యహం త్వయా అని చెప్తున్నాడు అక్కడ. రాజా, ఈ రాజులు ధరించినటువంటి, సోదరులు ధరించినటువంటి, భీమ అర్జున నకుల సహదేవులు ధరించినటువంటి ఆ కుండలాలు, కిరీటాలు, కంఠహారాలు, ఆభరణాలు, అద్భుతమైనటువంటి సువర్ణమైనటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, రాజభూషణాలు, రాజలాంఛనాలుగా ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో, అటువంటి అలంకృతులైనటువంటి ఈ రాజపుత్రులందరూ ఏవైతే ధరించారో అవంతా నా ధనం కిందకే వస్తుంది. కాబట్టి ఈ సమస్తమైనటువంటి భూషణాలతో పందెంగా పెడుతున్నాను అన్నాడు. ఆ మాట వినేటప్పటికీ శకుని పాతికలు వేశాడు. ఏతచ్చుత్వా వ్యవసితో నికృతిం సముపాశ్రితః జితమిత్యేవ శకునిర్యుధిష్ఠిరమభాషత. సర్వం రాజవిభూషణం, ధనం, ఆ ధనాన్ని అంటే ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు కూడా తీసి ఇచ్చేశారు అప్పటికప్పుడు. అవి కూడా గెలుచుకున్నాడు శకుని కాస్త. ఆ తర్వాత ఇక ఒక్కొక్కడిని సోదరుని కోల్పోతున్నాడు ధర్మరాజు. మొట్టమొదట పందెంగా పెట్టినటువంటిది ఎవరు? శ్యామో యువా లోహితాక్షః సింహస్కందో మహాభుజ నకులో గ్రహ ఏవైకి విద్యేతన్మమ తద్ధనం. నేను పెడుతున్నటువంటి ధనం ఏమిటో తెలుసా? ఇప్పుడు విశేషమైనటువంటి ధనం పెడుతున్నానయ్యా అంటూ చెప్పి మరీ పెడుతున్నాడు. శ్యామో యువా లోహితాక్షః, శ్యామవర్ణుడు, నల్లగా ఉండేటువంటి యువకుడు. యువ అంటే యువకుడు. లోహితాక్షః, ఎర్రటి నేత్రములు కలిగినటువంటి వాడు, మంచి ఎర్రగా ఉంటాయి నేత్రాలు.
దానికి అర్థం ఏమిటంటే యువకుడైనటువంటి వాడు అని అర్థం అక్కడ. సింహం వంటి స్కందములు కలిగినటువంటి వాడు, నిజస్కందములు మంచి సింహానికి ఉన్నట్టుగా బలంగా ఉండేటువంటి వాడు, సౌష్ఠవంగా ఉండేటువంటి వాడు, మహాదీర్ఘమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు. అట్లాంటి నకులుణ్ణి ఇప్పుడు నేను పందెంగా పెడుతున్నాడు. కాబట్టి ఈ పందెం నా తమ్ముడైనటువంటి నకులుణ్ణి పందెంగా పెడుతున్నాను. నకుల సహదేవుల్లో పెద్దవాడు, అంటే పంచపాండవులలో నాలుగో వాడు, సహదేవుడికి అన్నయ్య. అటువంటి నకులుని ముందు పందెంగా పెడుతున్నాడు. శకునిరువాచ ప్రియస్తే నకులో రాజన్ రాజపుత్రో యుధిష్ఠిర అస్మాకం వశతాం ప్రాప్తో భూయకేనేహ దీవ్యసే. ఇప్పుడు శకుని అంటున్నాడు, నీకు ప్రియమైనటువంటి నకులుడు కాస్త నాకు అస్మాకం వశతాం ప్రాప్త, మా వశమైపోయాడయ్యా, మేము గెలుచుకున్నాము. భూయ, తర్వాత మళ్ళీ కేన ఇహ దీవ్యసే, ఇప్పుడు ఎవరిని పందెంగా పెడతావన్నాడు. నీకు ఇష్టమైన నకులుడు మా వశమైపోయాడు అనగానే వైశంపాయనుడు ఏవముక్త్వా తు తానక్షాన్ శకుని ప్రత్యదీవ్యత జితమిత్యేవ శకునిర్యుధిష్ఠిరమభాషత. ఇదిగో ఇతన్ని గెలుచుకున్నాము, కైతవం మోసాన్ని ఆర్జించినటువంటి శకుని కాస్త మేము గెలుచుకున్నామయ్యా, నువ్వు ఓడిపోయావని చెప్పి శకుని అనగానే తర్వాత ధర్మరాజు మళ్ళీ అందుకున్నాడు. అలా పాచికలు వేయడం గెలుచుకోవడం అయిపోయింది. ప్రియమైనటువంటి ఇష్టమైనటువంటి సోదరుడు నకులుడు మాకు వశమైపోయాడు అన్నాడు కాస్త శకుని కాస్త. ఆ తర్వాత ధర్మరాజు అయం ధర్మాన్ సహదేవోనుశాస్తి లోకే యస్మిన్ పండితాఖ్యాం గతశ్చ అనర్హతా రాజపుత్రేణ తేన దివ్యామ్యహం చ ప్రియవత్ ప్రియేణ. నాకు అత్యంత ఇష్టమైనటువంటి వాడు, పైగా ధర్మాత్ముడైనటువంటి వాడు, అటువంటి వాడిని నేను ఇప్పుడు పందెంగా పెడుతున్నానయ్యా అని చెప్పి ధర్మోపదేశాలలో ప్రపంచమంతటా ప్రఖ్యాతిగాంచినటువంటి నాకు ఇష్టమైనటువంటి సోదరుడు అని. ధర్మాన్ ప్రియ, ధర్మాన్ సర్వాన్, సమస్తమైనటువంటి ధర్మాలలో కూడా నిఖార్సైనటువంటి వాడు, పైగా ధర్మాన్ సహదేవో అనుశాస్తి శాసించగలిగినటువంటి వాడు, సిద్ధాంతం ప్రకారం ధర్మాలన్నీ చెప్పగలిగినటువంటి వాడు, ప్రపంచంలో అట్లాంటి వాడు ఎవడు లేడా అన్నట్టుగా ధర్మాలు చెప్పేటువంటి వాడు నా ప్రియ సోదరుడు. అట్లాంటి సహదేవుణ్ణి పందెంగా పెడుతున్నాను. అటువంటి వాడిని పందెంగా పెట్టడానికి యోగ్యుడు కాకపోయినా అతన్ని ఒక ప్రియ వస్తువులాగా పందెంగా పెడుతున్నాను. అనర్హత రాజపుత్ర అన్నాడు అక్కడ. అనర్హత రాజపుత్రేణ తేన దివ్యామ్యహమన్, పందెం పెట్టడానికి అర్హత లేదు, కానీ అట్లాంటి వాడిని కూడా ఎందుకంటే ధర్మాత్ముడైనటువంటి వాడు, అట్లాంటి ధర్మాత్ముడిని కూడా పండితుడిగా పెడుతున్నాను అన్నారు. చేసేది లేక గతి లేక అంటారు. శ్రీ వైశంపాయన ఉవాచ, ఎందుకంటే ఇప్పుడు నకులుడు వెళ్ళిపోయిన తర్వాత మిగతా నలుగురు ఉండేం చేస్తారు, కాబట్టి వెళ్తే 5గురు ఒకే చోట ఉంటారు. ఒకడు వెళ్ళిన తర్వాత నలుగురు ఉండరు, ఒకడు చనిపోయినా నలుగురు జీవించి ఉండరు వీళ్ళలో పాండవులు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. వెళ్తే 5గురు వెళ్ళిపోతారు, బతికితే జీవిస్తే అందరూ కలిసి జీవిస్తారు. అది వాళ్ళలో ఉన్నటువంటి సఖ్యత, ఐక్యం. వైశంపాయన ఉవాచ ఏతత్ శ్రుత్వా వ్యవసితో నికృతిం సముపాశ్రితః జితమిత్యేవ శకునిర్యుధిష్ఠిరమభాషత. శకుని అంటున్నాడు అప్పుడు, జితమిత్యేవ శకునిర్యుధి, అతన్ని కూడా జయించేశామయ్యా, ఇప్పుడే ఉంది. అప్పుడు శకుని మాట అంటున్నాడు, నకుల సహదేవులు ఇద్దరు మా వాళ్ళు అయిపోయారయ్యా అంటూ గుండెల్ని పిండేసి ఒక మాట అంటాడు. మాద్రీపుత్రౌ ప్రియౌ రాజం స్తవేమౌ విజితౌ మయా. మాద్రీపుత్రులైనటువంటి వాళ్ళని ప్రయోగించాడు చూసారా, కుంతీపుత్రులు అనలా. మాద్రీపుత్రులైనటువంటి నకుల సహదేవులు మా పక్షానికి వచ్చేసారయ్యా, విజితవు మయా, నా చేత జయించబడ్డారు, వాళ్ళు మా వాళ్ళు అయిపోయారు, మాకు దాసులైపోయారు. కానీ కుంతీపుత్రుల్లో గరీయాం సౌతు మన్యే భీమసేన ధనంజయో అన్నాడు అక్కడ. వీళ్ళిద్దరిని నువ్వు పందెంగా పెట్టేశావు, బానే ఉంది. అక్కడ భీమార్జునులు ఉన్నారు, ఇంకా మిగిలి ఉన్నారు. బహుశా గరీయాంశం, నీకు బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు అనుకుంటా, గౌరవమైనటువంటి వాళ్ళు అనుకుంటా, ఎక్కువగా నువ్వు గౌరవిస్తూ ఉంటావు అనుకుంటా, గౌరవపాత్రుడు వాళ్ళిద్దరు కూడా. కాబట్టి బహుశా నువ్వు వాళ్ళని పందెంగా పెట్టవనుకుంటున్నానయ్యా అన్నాడు శకుని. గుర్తు చేయడం కదా, దెప్పి పొడవటం కదా ఇది. మాద్రీపుత్రుడు కాబట్టి నువ్వు పెట్టావు అన్నట్టుగా ఒక అంతరార్థం అది.
నీ పుత్రుడు నీ ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు కాదు, మాద్రీపుత్రుడు కాబట్టి వాళ్ళిద్దరు నువ్వు పెట్టావు. అట్లాంటిది భీమార్జును నువ్వు పెడతావా? పెట్టలేవు కదా. ఎందుకంటే గరీయాంశం అంటున్నాడు కదా. నీకు బాగా ఇష్టమైన వాళ్ళు కదా, వీళ్ళని నువ్వెలా పెడతావులే అంటే పెట్టమని ఆ మాటతో పౌరుషం పెంచడం అక్కడ. ధర్మరాజులో పౌరుషాన్ని పెంచి పందెం పెట్టేట్టుగా చేసేటువంటి కుతంత్రాలు, కుత్సితమైనటువంటి వాక్యాలు ప్రయోగిస్తూ ఉంటాడు శకుని. ఇది శకుని యొక్క సహజమైనటువంటి నైజం. నిజంగానే పడిపోయాడు దానికి, ఆ మాటకి కోపించినటువంటి ధర్మరాజు. యుధిష్ఠిరౌవాచ అధర్మం చరసే నూనం యోనావేక్ష్యసి వైనయం యోనః సుమనసాం మూఢా విభేదం కర్తుమిచ్చసి. ఓరి మూర్ఖుడా, విభేదం కర్తుమిచ్చసి, మా మధ్యలో మాకు విభేదాన్ని పెడుతున్నావా నువ్వు? అందరం కలిసి ఉన్నటువంటి మా మధ్యలో విభేదాన్ని సృష్టిస్తున్నావా? అధర్మాచరణుడివి. అధర్మం చరసే నూనం, ఎప్పుడు నువ్వు అధర్మాన్ని ఆచరించేటువంటి నువ్వు మాకు విభేదాలు సృష్టిస్తావా? నీకు న్యాయమే తెలియదు, న్యాయం అంటే తెలియదు. ఇంతకాలం ఎప్పుడు కూడా సుమనసాం, పవిత్రమైన హృదయాలతో ఉండేటువంటి మా మధ్యలో నువ్వు విభేదాన్ని సృష్టిస్తున్నావా అని చెప్పి ఆ మాట అని, దాంతో ఇప్పుడు ఆ భీమార్జునులు కూడా పందెంలోకి దించేస్తున్నాడు, ఒకరి తర్వాత ఒకటి ధర్మరాజు. శకునిరువాచ. అయితే ఎప్పుడైతే కోపం తెచ్చుకున్నాడో ధర్మరాజుకి, ఎక్కువ కోపం వస్తే భూమాతే తట్టుకోలేదు. వీళ్ళంతా ఇంకా కౌరవులు. ఈ మాట నేను చెప్పలా, విదురుడే చెప్పాడు అంతకుముందు. పాచికలాడుతూ గనక ఆ ధర్మరాజు ఇంద్రియాన్ని నిగ్రహించిన, కోపాన్ని నిగ్రహించుకున్నంత వరకే మీరు బతుకుంటారు. ఏ క్షణంలో అయితే ఆయన క్రోధము, కోపము, ఆవేశం వస్తాయో అప్పుడు ఎవరు బతుకుంటారని చెప్పి కూడా విదురుడు సూచించడం జరిగింది. దాంతో ఎప్పుడైతే సుమనసాం మూఢ విభేదం కర్తుమిచ్చేసి, మాలో మాకు అంతరార్థాలు, మాలో మాకు విభేదాలు సృష్టిస్తావా అని చెప్పి ఎప్పుడైతే గర్జించాడో శకుని శాంతపరుస్తున్నాడు ఇక్కడ 2 శ్లోకాలలో. జూదరులు ఆ మాటలు పట్టించుకోమాకయ్యా, జూదమాడేటువంటి వాళ్ళకి మాట్లాడుతూ ఉంటారు, ఏదో అవస్థలో ఉంటారు వాళ్ళు, కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకోమాకని చెప్పి మళ్ళీ శాంతింపజేస్తుంది. గర్తే మత్త ప్రవర్తతే ప్రమత్త ఆణుమృచ్చతి జ్యేష్ఠో రాజన్ వరిష్ఠ అసి. నువ్వు జ్యేష్ఠుడివి మహారాజా, ధర్మరాజా, అందులో నువ్వు వరిష్ఠుడివి. జ్యేష్ఠ శ్రేష్ఠ వరిష్ఠ అంటున్నాడు అక్కడ. అందరిలో కల్లా పెద్దవాడివి, పైగా వరిష్ఠుడివి, పుణ్యాత్ముడివి, ధర్మాత్ముడివైనటువంటి వాడివి. కాబట్టి ఏదో ధనలోభం చేత అధర్మం చేస్తూ మదించినటువంటి మనుషుడు నరకకుండంలో పడిపోతూ ఉంటాడు. మదించినటువంటి మత్త ప్రవర్తతే అంటున్నాడు. మదించినటువంటి, మదమెక్కినటువంటి మానవుడు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడో అధర్మం చేత చేసేటువంటి పనులతో, అట్లాంటి వాడు నరకకుండంలో పడిపోతూ ఉంటాడయ్యా. వాడు ఉన్మాది, పిచ్చెక్కినటువంటి వాడిలాగా, లేకపోతే మద్యం సేవించినటువంటి వాడిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వాడి శరీరం మొద్దుబారిపోతుంది, వాడి నాలుక మద్దుబారిపోతుంది, వాడికి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. కానీ నువ్వు శ్రేష్టమైనటువంటి వాడు, నువ్వు పెద్దవాడు. దేంట్లో శ్రేష్టమైన వాడు? వరిష్ఠ అనే పదం పెట్టాడు. వరిష్ఠ అంటే గుణవంతుడైన వాడు, గుణాలలో శ్రేష్టమైనటువంటి వాడు. నమస్తే భరతర్షభ అంటూ శకుని నమస్కారం చేస్తున్నాడు ఇక్కడ ధర్మరాజు. నువ్వు గుణాల్లో పెద్దవాడివయ్యా, మహాను కాదు, నీ గురించి నాకెందుకు తెలియదులే, ఏదో పిచ్చివాగు వాగాను, క్షమించు అన్నట్టుగా చెప్తున్నాడు. ఎందుకంటే స్వప్నేతాని నదృశ్యంతే జాగ్రత్తో వా యుధిష్ఠిర కితవా యాని దివ్యంత ప్రళపంచుత్కట ఇవ. ప్రళపంతి అంటే కితవాహ యాని దివ్యంత అని చివరి 2వ లైన్ పదం. కితవాహ అనే పదానికి అర్థం జోదరులు. జోదరులైనటువంటి వాళ్ళు నోటికి వచ్చేటట్టు మాట్లాడుతూ ఉంటారు. జోదరి పైగా జోదమాడేటప్పుడు వారి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే పిచ్చివాడిలాగా ఉంటుంది. నోటికి వచ్చిందంతా వాగుతూ ఉంటాడు కితవ, జోదరులైనటువంటి వాడు. అప్పుడు అతను పలికేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అట్లాంటి మాటలు స్వప్నావస్థలో కానీ జాగ్రత్త అవస్థలో కానీ ఎప్పుడు కూడా మాట్లాడు. అట్లాంటి మాటలు వాడికి జూదం ఆడుతున్నప్పుడు వస్తూ ఉంటాయి. నిద్రలో కూడా మాట్లాడలేడు, అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ జూదం ఆడుతున్నప్పుడు వస్తుంటాయి. హితవాహ యాని దివ్యంత అన్నాడు. అట్లాంటి జోదరులు మాట్లాడేటువంటి ప్రలపంతి ఉత్కట, ఆ మాటలు స్వప్నేతానిన దృష్ట్యంతే జాగ్రత్తోవా. ఏ అవస్థలో రానటువంటి మాటలు జోదరుడికి జోదమాడేటప్పుడు వస్తూ ఉంటాయి. కాబట్టి అట్లాంటి మాటలు పట్టించుకోమాకయ్యా అని శకుని అంటున్నాడు, శాంతపరిచాడు. కానీ ఒక విషబీజం నాటాడు. మాద్రిపుత్రులనైతే నువ్వు పెట్టావు, నీ సోదరులు నువ్వు భీమార్జునుడు పెట్టావు కదా అన్నట్టుగా ఒక విషబీజాన్ని నాటాడు.
దాంతో యుధిష్ఠిరుడు కాస్త పౌరుషం వచ్చి తర్వాత ఈ ముగ్గురులో చిన్నవాడైనటువంటి అర్జునుడిని పెడుతున్నాడు. యోన సంఖ్యేనౌరివ పారనేత జేతారిపూణాం రాజపుత్రస్తరస్వి అనర్హతాలోక వీరేణ తేన దివ్యామ్యహం శకునే ఫాల్గునేనా. అర్జునుడిని పందెంలో పెట్టినటువంటి ఘట్టం ఇది. ఎంత విషాదమైనటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా మహాభారతంలో సభాపర్వంలో. అర్జునుడు ఎట్లాంటి వాడు? యోన సంఖ్య అంటే యుద్ధమునందు నావలాగా చక్కగా మమ్మల్ని అవతల బడ్డికి చేర్చగలిగినటువంటి వాడు. నౌరివ, యుద్ధం అనేటువంటి మహాసముద్రంలో నౌక వలె మమ్మల్ని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చక్కగా సుఖంగా దాటింపగలిగినటువంటి వాడు. శత్రువుల్ని జయించగలిగినటువంటి వాడు. ప్రపంచ విఖ్యాతమైనటువంటి మంచి వేగంగా ధనుర్విద్య నైపుణ్యం కలిగినటువంటి వాడు. రాజకుమారుడైనటువంటి అర్జునుడు. అటువంటి అర్జునుడిని లోకవీరుడైనటువంటి అర్జునుడిని నేను పందెంలో పలుగురిని పెడుతున్నానయ్యా అన్నాడు. శకునికి, దుర్యోధనుడికి, కర్ణుడికి ముచ్చెమటలు పడుతున్నాయి వెనకాల ఒక్కొక్కళ్ళకి. కానీ శకునికి నమ్మకం ఉంది తన పాచికల మీద. శకుని యొక్క టార్గెట్ ఇంకా ఇవే కాదు, పాంచాలి దాకా. కాబట్టి శకుని మెల్లగా వేస్తున్నాడు. శ్రీవైశంపాయన ఉవాచ ఏతత్ శ్రుత్వా వ్యవసితో నికృతిం సముపాశ్రితః జితమిచ్చేవ శకునిర్యుధిష్ఠిరమభాషత. జితం అయిపోయింది, జయించేశానయ్యా అన్నాడు. అర్జునుడిని కూడా జయించేశారు కౌరవులు. అప్పుడు శకుని అంటున్నాడు, అయం మయా పాండవానాం ధనిర్ధరః పరాజిత పాండవ సవ్యసాచి. పాండవులలో ఉన్నటువంటి సవ్యసాచి నా చేత జయించబడ్డాడు. ఇప్పుడు భీమేన రాజం దయితేన దివ్య యత్కైతవం పాండవ తే వశిష్టం. హే పాండవ, తే వశిష్టం. పాండవుల్లో ధనుర్వీరుడైనటువంటి సవ్యసాచి అయినటువంటి అర్జునుడు నా చేత గెలుచుకోబడ్డాడయ్యా, అయిపోయింది. అయితే ఇప్పుడు నీ దగ్గర ఎవరున్నాడు? ఇంకా భీమసేనుడు. కాబట్టి భీమసేనుడే జోదరులకు పొందదగినటువంటి ధనంగా నీ దగ్గర మిగిలి ఉన్నాడు. ఇంకా ఉన్నటువంటి ధనం, మిగతా ధనాలన్నీ అయిపోయినాయి. భూధనం అయిపోయింది, పశుధనం అయిపోయింది, ఉన్నటువంటి లిక్విడ్ క్యాష్ అంటమే అవి కూడా అయిపోయింది, నిధులన్నీ అయిపోయినాయి. చివరికి వ్యక్తుల దగ్గరకు వచ్చేసారు. ఇక మిగిలింది ఎవరైతే పక్కన భీమసేనుడు ఒకడున్నాడు. కాబట్టి అతనే పందెంగా పెట్టి ఆడు అని చెప్పన్నట్టుగా యుధిష్ఠుడితో మాట్లాడేశాడు. భీమేన రాజదయితేన దివ్య యత్ కైతవం పాండవే తే వశిష్టం. అవశిష్టం అంటే మిగిలినటువంటి వాడు భీముడు ఒక్కడే కదా ఉంది, ఆడతావా అన్నట్టుగా ఆడే. యుధిష్ఠిరవువాచ. ఓ పక్కన ముగ్గురు అటు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఉండి ఏం చేస్తారు? అంతే. యోనో నేత యో యుధిన ప్రణేత యథా వజ్రీ దానవశత్రురేక తిర్యక్ ప్రేక్షీ సన్నత భ్రూర్మహాత్మ సింహస్కందో యశ్చ సదాచ్యమర్షి బలేన తుల్యో యస్య వపుమాన్న విద్యతే కదాభృతా మత్య విహారిమర్ధనః అనర్హత రాజపుత్రేణ తేన దివ్యామ్యహం భీమసేనేన రాజన్. పెట్టకూడని వాడైనా సరే పందెంలో పెడుతున్నా. అనర్హత రాజపుత్రిని, ఈ రాజకుమారుని పందెంలో పెట్టకూడదు, అయినా సరే పెడుతున్నాను అంటున్నాడు. అంటూ పెట్టడం దేనికి? ఇంకా ఎట్లాంటి వాడు అసలు ఆ భీమసేనుడు అనేది 2 శ్లోకాలలో ధర్మరాజే అనుకుని మరీ పెడుతున్నాడు. పైగా ఎట్లాంటి మామూలు భీముడా? యుద్ధంలో మా సేనాపతి. యోనో నేత అంటే నాయకుడు. యుద్ధరంగంలో మొత్తం పాండవ పక్షంలో సేనా నాయకుడు ఎవరయ్యా అంటే భీమసేనుడు ఒక్కడే. ఈ భీమసేనుడి పైన దుష్టద్యుమ్నుడు అంటే ద్రౌపది యొక్క సోదరుడు. ఆ దుష్టద్యుమ్నుడి పైన భీమసేనుడి పైన ఒక్కొక్కళ్ళు అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళందరూ. అట్లాంటి యుద్ధంలో సేనాపతి అయినటువంటి వాడు దానవ శత్రువు. యథావజ్రీ దానవ శత్రు రేఖ. రాక్షసుని కూడా మర్దించి పిండి పొడి చేసాడు మొత్తం. ఆదిపర్వ సభాపర్వం ముందు మొత్తం అన్ని చెప్పుకున్నాం మనం. అన్ని ఎంతమంది రాక్షసుల్ని సంహరించాడు. ధనస్సు వలె వంగినటువంటి కనుబొమ్మలు తిర్యక్ప్రేక్షి. ధనస్సు వలె వంగినటువంటి చక్కటి కనుబొమ్మలు తీరు కలిగినటువంటి వాడు. విశాలమైన హృదయం, వక్షస్కలం కలిగిన వాడు, సింహస్కందములు కలిగిన వాడు,
ఆ భుజస్కంధాలు మొదలైనటువంటి కలిగినాడు. సర్వదా అమర్షభరితుడు, అనన్య సామాన్య పరాక్రమం కలిగినటువంటి వాడు, గదాధరులలో అత్యద్భుతమైన పరాక్రమం కలిగిన అగ్రగణ్యుడైనటువంటి వాడు. మొత్తం గదాభృతాం అర్ఘ్య ఇహారిమర్ధన. హరిమర్ధన అంటే శత్రుమర్ధనుడు అని అంటాం. శత్రువుల్ని మర్దించి పిండి పొడి పొడి చేసేస్తాడు. మంచి గదా విద్య కలిగినటువంటి వాడు. అట్లాంటి ఇష్టమైనటువంటి, నాకు ఇష్టమైనటువంటి భీమసేనుణ్ణి పెట్టకూడదు అయినా పెడుతున్నానయ్యా. జూదంలో పందెం పెట్టడానికి యోగ్యుడు కానప్పటికీ కూడా పందెంగా పెడుతున్నాను అని చెప్పన్నాడు. ఆ పక్కన దుర్యోధనుడు పరమానంద హరితుడైపోతున్నాడు. భీమసేనుడు కూడా ఇటు వచ్చేస్తుండే. ఏతశ్రుత్వా వ్యవసితో నికృతం సముపాశ్రిత జితమిత్యేవ శకునిర్యుధిష్ఠిరమభాషత. శకునిరువాచ బహువిత్తం పరాజైషీర్భ్రాతృంశ్చ సహ యద్విపాన్ ఆచక్ష్వ విత్తం కౌంతేయ యదితే అస్తి అపరాజితం. ఇంకా జయించవలసినవి నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? బహువిత్తం పరాజైషీ, నీ సోదరులను సమస్తమైనటువంటి సంపదల్ని, ఐశ్వర్యాన్ని అన్నిటినీ కోల్పోయావు. ఇక చెప్పు కౌంతేయ, ఇంకేమన్నా ఉందా నీ దగ్గర అంటే యుధిష్ఠిరుడు అంటున్నాడు. అహం, తనను తాను పెట్టుకుంటున్నాడు ఇక్కడ. అహం విశిష్ట సర్వేషాం భ్రాతॄణాం దయితస్తథా కుర్యామహం చితః కర్మ ఉపల్పుతే. నలుగురు సోదరులు అటు పక్కన ఉండి తానప్పుడు పక్కన ఇక్కడ ఉండడు. స్వర్గానికి వెళ్ళినా సరే నేను సోదరుడి దగ్గరే ఉంటానన్నటువంటి ఏకైక సోదరుడు యుధిష్ఠిరుడు. స్వర్గానికి ఇంద్రుడు తీసుకువెళ్ళినా సరే నా సోదరులు ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అన్నటువంటి మహానుభావుడు సోదరుడు. అంతేగాని ఇక్కడ సోదరుల్ని పందెం పెట్టాడని చెప్పి ధర్మరాజుని మనం నిందించడానికి లేదండి. వాళ్ళల్లో ఒక్కడు వెళ్ళిపోయినా సరే అటు పక్కకి మిగతా నలుగురు కూడా వెళ్ళిపోతారు పక్కకి. యుద్ధంలో ఏ ఒక్కడు మరణించినా మేమందరం మరణిస్తామని చెప్పి వాళ్ళకి ప్రతిజ్ఞ కూడా ఉంది. ఒక్కడు మరణించినా అందరూ మరణిస్తారు. స్వర్గలోకంలో అక్కడ పడిపోయి స్వర్గలోకానికి చేరుకున్నాక కూడా ధర్మరాజు నా సోదరుని చూపించమని ఎన్నోసార్లు అడిగి వాళ్ళ దగ్గరికి వెళ్తారని చెప్పి నాకు ఇంక వాళ్ళు ఉన్న చోటే స్వర్గం, నాకు ఇంక ఈ స్వర్గాలు అక్కర్లేదు అన్నటువంటి వాడు ధర్మరాజు. అట్లాంటి వాడు సోదరుని వదిలి ఇతను ఒక్కడు సుఖిస్తాడా? అందువల్ల తనను తానే పందెంగా పెట్టేసుకుంటున్నాడు. అహం విశిష్ట సర్వేషాం. విశిష్ట అంటే అక్కడ అందరికీ పెద్దవాడిని నేను, విశిష్టమైనటువంటి వాడిని, సోదరుల్లో జ్యేష్ఠుడైనటువంటి వాడిని, వాళ్ళందరికీ ప్రియమైనటువంటి వాడిని నేను. కాబట్టి నన్ను నేనే పందెంగా పెట్టుకుంటున్నాను. ఒకవేళ నేను గనక ఓడిపోతే కుర్యామహం చితః కర్మ స్వయమాత్మన్ ఉపల్పుతే. ఒక దాసుడిలాగా మీకు నేను సేవ చేస్తూ ఉంటాను, మీరు చెప్పిన పనుల్లో సేవ చేస్తూ ఉంటాను నేను గనక ఓడిపోతే అన్నాడు. వైశంపాయన ఉవాచ ఏతశ్రుత్వా వ్యవసితో నికృతిం సముపాస్థితః జితమిత్యేవ శకునిర్యుధిష్ఠిరమభాషత. అయిపోయింది. ధర్మరాజు కూడా వాళ్ళ హస్తగతమైపోయాడు. ఈ విధంగా పంచపాండవుల ఐదుగురు కూడా కౌరవులకి దాసులైపోయారు, ఓడిపోయి మాయాద్యూతంలో ఓడిపోయారు. అంతేగాని యుద్ధంలో పరాక్రమంలో కాదు, జూదంలో, ఆటలో, మాయాజూదంలో ఓడిపోయారు. కాబట్టి ఇది ఒక గెలుపు కింద తీసుకోకూడదు, కానీ ధర్మరాజు కాబట్టి తీసుకుంటాడు. యుద్ధంలో మాత్రం ఓడిపోవద్దు, వీళ్ళని గెలిచే వాళ్ళు ఎవరు లేరు. ఆ తర్వాత ఇంకొక 20 శ్లోకాలు ఉన్నాయి, రేపటి భాగంలో మనం చేసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.